అడోబో అనేది ఫిలిప్పీన్స్ డిష్ అండి. సో నేను దుబాయ్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ చూసేదన్నమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే, బట్ చూడడానికి అందరూ నాకు ఒకేలాగా అనిపిస్తారు, బట్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళ డిషెస్ డిఫరెంట్ సాసెస్తో చేస్తారనమాట. ఇప్పుడు మనం చేస్తుంది అడోబో ఎగ్స్ చేస్తున్నాము. చికెన్ అడోబో అనేది నేషనల్ డిష్ అండి. ఇప్పుడు మనం ఎగ్స్తో చేస్తున్నాం, కంట్రీ ఎగ్స్తో చేస్తున్నాం అనమాట. మనకు కావాలి అంటే చికెన్తో అయినా ఎగ్స్తో అయినా చేయొచ్చు. ఈరోజు నేను కంట్రీ ఎగ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ 3 పొట్టు తీసి పెట్టాను, మిగతావి 2 తీస్తున్నా. ఇప్పుడు మనకి చాలా ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పి దొరుకుతున్నాయి కదా, పిల్లలకి పెడితే మంచిది అని చెప్తుంటారు. నేను ఊర్లో ఉన్నప్పుడు అయితే, అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చాలా చిన్న సైజులో వచ్చేవి. ఇప్పుడు మనకి ఎక్కడైనా అక్కడ దొరుకుతున్నాయి, మార్కెట్లో, ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. పొట్టు తీసేసాం కదా. అసలు కావాల్సిన పదార్థాలు మనం ఒక్కసారి చూద్దామండి. ఉడికించిన గుడ్లు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, బెల్లం పొడి, మిరియాలు, అలాగే ఎరోమాటిక్ పౌడర్, నిమ్మరసం, సోయా సాస్ మటుకి ఎక్కువ కావాలి, నువ్వులు, వెనిగర్. ఇదేమో అడోబో సాస్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్నవేమో ఫ్రైడ్ రైస్ కోసం ఉడికించి ఆల్రెడీ పెట్టుకున్న బాస్మతి రైస్, క్యారెట్, క్యాప్సికమ్, అరోమాటిక్ పౌడర్, వెల్లుల్లి, వెనిగర్, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్ మనకు కావాలి. అందులో ఇంకా మీరు కావాలి అంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, కాజు యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకి నచ్చిన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఫస్ట్ అడోబో సాస్ చేస్తున్నాము. చాలా అంటే చాలా సింపుల్. నేను మీకు ఒక స్టెప్లో చూపించేస్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టాను, కానీ నేను ఆన్ చేయలేదు. ఇందులో మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కావాల్సినంత ఉప్పు ఆల్రెడీ సోయా సాస్లో ఉంటుంది. అలాగే వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకుంది, బిర్యానీ ఆకు, ఇది బ్రౌన్ షుగర్. మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి, బెల్లం పొడి వేసుకున్నా కూడా ఓకే. మిరియాలు, నిమ్మరసం, ఇందులో నిమ్మరసం వేస్తున్నాం అండ్ వెనిగర్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇందులో బ్రౌన్ షుగర్ వేసి, నిమ్మరసం వేసి, వెనిగర్ వేసాం. ఎందుకు అంటే వెనిగర్, నిమ్మరసం, సోయా సాస్ 3 చాలా షార్ప్గా ఉంటాయి. మనకి టంగ్కి తగలగానే ఎక్కడో హిట్ అవుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎప్పుడైనా సరే మీరు చైనీస్ ఐటమ్స్ కానీ ఇలాంటి డిషెస్ చేసినప్పుడు కొంచెం షుగర్ ఖచ్చితంగా యాడ్ చేస్తాం. ఎందుకంటే వెనిగర్ వేస్తాం, నిమ్మరసం యాడ్ చేస్తాం. దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం అందులో షుగర్ యాడ్ చేస్తాం. అంతెందుకండి, మనం పప్పుచారు చేసుకుంటాం. పప్పుచారులో చింతపండు గుజ్జు వేస్తాం. వేసిన తర్వాత కొద్దిగా బెల్లం అన్నా చక్కెర అన్నా పడితేనే ఆ పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్ట్ని పెంచుతుంది కదా, అదే అనమాట. స్వీట్ చేసేటప్పుడు కూడా మనం చక్కెర వేసినా, బెల్లం వేసినా సరే ఉడికేటప్పుడు కాస్త ఉప్పు వేస్తే ఎక్కువ స్వీట్ అవ్వకుండా స్వీట్ టేస్ట్ని మరింతగా కమ్మగా చేయడానికి కాస్త చిటికడు ఉప్పు వేస్తే ఆ రుచి వేరే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇందులో కాస్త అరోమాటిక్ పౌడర్, కొద్దిగా నువ్వులు, ఎండుమిరపకాయలు వేసాను. ఇందులో ఉప్పు మటుకి వేయట్లేదు, గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఇప్పటివరకు స్టవ్ ఆన్ చేయలేదు నేను. సో అన్నీ వేసి మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేద్దాం. కొంచెం ఘాటు పెడుతున్నా, లోపలికి సాస్ వెళ్ళాలి. మంచి ఘాట్లు పెట్టుకుంటే, మనం ఎగ్ పులుసు చేసేటప్పుడు ఘాట్లు పెడతాం కదండి, అంతే అలాగే సేమ్ ప్రాసెస్లో మీరు చికెన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాస్లో ఎగ్స్ బాగా ఉడకాలి, తర్వాత మనం గ్రిల్ చేసుకోవాలి. చికెన్ వేసుకుంటే చికెన్ కూడా సేమ్. లేదు మళ్ళీ మేము అంత ఇమాజిన్ చేసుకోలేము అంటే చికెన్తో అడోబో చేయాలి అంటే ఏముందండి, ఒక్క మెయిలేగా, మెయిల్ ఐడికి మీ రిక్వెస్ట్ పంపించండి, హ్యాపీగా చేసి చూపిస్తాం. ఎందుకు అంటే మాకు ఏవైతే మెయిల్స్ వచ్చాయో అవే మేము కుక్ చేసి చూపిస్తాం అన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసాను, దీన్ని నేను ఇటు షిఫ్ట్ చేసేస్తున్నా. ఇక్కడ చిన్నగా సాస్ కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మటుకి ఇది చాలా బాగా వేడవ్వాలి, సూపర్ హాట్ అవ్వాలి ఎగ్స్ ఫ్రై చేయడానికి. అక్కడ చిన్న మంటలో పెట్టాను, సాస్ కుక్ అవుతూ ఉంటుంది. సో ప్యాన్ వేడైన తర్వాత మనం ఎగ్స్ని మంచి గ్రిల్ చేసుకోవాలి. ప్యాన్ మంచిగా వేడెక్కింది, ఆయిల్ కూడా బాగా వేడైంది. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని, ఎగ్స్ ఎప్పుడు ఫ్రై చేస్తున్నా సరే అండి, నూనె మటుకి మంచిగా వేడవ్వాలి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. అది నాన్ స్టిక్ అయినా కూడా అంటుకుపోతుంది. సో మంచిగా ఆయిల్ ఫ్రై చేసి ఇలా చేసి కొంచెం కదుపుతూ ఉంటే అన్ని వైపులా మంచి కుక్ అవుతుంది. నాకు ఇష్టం ఇట్లా ఫ్రైడ్ ఎగ్స్.
అందులో మనం అడోబో సాస్లో కుక్ చేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచి కుక్ చేసుకోవాలండి, అన్ని వైపులు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఎగ్ పుల్స్ చేసేటప్పుడు కుక్ చేసుకుంటాం కదా, సేమ్ అంతే. కాకపోతే మనకి కొంచెం వైట్గా ఉంటే ఇవి కొంచెం నల్లగా ఉన్నాయి అంతే. టేస్ట్ మటుకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సోయా సాస్ మంచి పట్టుకుంది కదా, కలర్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం తీసుకొని సాస్ ఇలా పెట్టుకొని ఇందులో ఎగ్స్ని వేసేయాలి, మంచి మిక్స్ చేసేయాలి. సో దీన్ని మనం ఫ్రైడ్ రైస్తో తింటే అస్సలు అద్దరిపోతుంది అనమాట. ఒక్కసారి సాస్ మీరు ఇలా ట్రై చేయండి, అసలు సూపర్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్తో బాగుంటుంది అని చెప్పాను కదా. ఇప్పుడు సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఈ ప్యాన్లో ఆయిల్ ఉంది ఆల్రెడీ, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసామా లేదా అన్నట్టు ఆయిల్ వేసుకోవడమే. ఫస్ట్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసాం. మీరు కావాలి అంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎగ్స్ కూడా ముందే మనం మంచిగా స్క్రంబుల్ ఎగ్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఓన్లీ వెజిటేబుల్స్ వేసుకోవాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఏం లేకుండా ఓన్లీ గార్లిక్ వేసుకొని అయినా చేసుకోవచ్చు మన చాయిస్కి తగ్గట్టుగా. వెల్లుల్లి వేసాను, క్యారెట్ వేసాను. పిల్లలు వెజిటేబుల్స్ తినేదంటే ఫ్రైడ్ రైస్లోనే అండి. చిన్న చిన్న కట్ చేసి మంచిగా వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్లో వేసేయండి, ఇంకా వాళ్ళు తీయకుండా హ్యాపీగా తింటారు. కొంచెం ఎగ్ ఎక్కువ వేసి చేస్తే కనుక ఇంకా ఇష్టంగా తింటారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని రైస్, ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి 100% రైస్ కుక్ అవ్వదు, 95% కుక్ అయితే సరిపోతుంది. ఇందులో అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, ఉప్పు వేయట్లేదు, అరోమాటిక్ పౌడర్లో సాల్ట్ ఉంటుంది, కొద్దిగా వెనిగర్. బేసిక్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటే ఇదే మెథడ్, ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం సోయా సాస్ వేయలేదు చూసారా, ఎందుకంటే సోయా సాస్ బేస్డే కదా మనం సాస్ చేసింది. సో మళ్ళీ సోయా సాస్ అంటే టూ మచ్ అయిపోతుంది. మంచిగా మనకి స్టీమ్ రావాలి అంటే ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కుక్ చేసేటప్పుడు కొంచెం పైన వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనివల్ల మంచి మాయిశ్చర్ వస్తుంది, స్టీమ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను, మళ్ళీ ఫైనల్గా గార్నిష్ కూడా కొంచెం వేసుకున్నాం. ఇక్కడ ఫైనల్ ప్లేట్ పెట్టేసుకున్నాం. సో రైస్ తీసుకుని బౌల్లో వేసేసుకున్నాం. మంచి స్టీమ్ వస్తుంది అండ్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల మాయిశ్చర్గా ఉంటుంది అన్నమాట, డ్రైగా ఉండకుండా. ఇప్పుడు ఒక సైడ్కి మనం రైస్ పెట్టుకుంటాం. ఇంకొక సైడ్ అడోబో సాస్. సో గార్నిష్కి మళ్ళీ కొంచెం ఇలా పైనుండి మనం నువ్వులు వేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ సింపుల్గా. కంట్రీ ఎగ్ అడోబో అండ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. సింపుల్ డిషే కానీ టేస్టీగా ఉంటుంది, టమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అయ్యే డిష్ అనమాట. కంట్రీ ఎగ్స్ అడోబో అండ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో సోయా సాస్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, బ్రౌన్ షుగర్, మిరియాలు, నిమ్మరసం, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని అందులోనే వేసి స్టవ్ ఆన్ చేసి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఎగ్స్ వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కాస్త కలుపుకొని కుక్ చేసుకున్న బాస్మతి రైస్, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, వెనిగర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ ని ఫస్ట్ ఒక ప్లేట్ లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న అడోబో ఎగ్స్ పెట్టుకొని పైనుండి కాస్త నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కంట్రీ ఎగ్స్ అడోబో అండ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.